ఏమండి ఏం చేస్తున్నారు? చిన్నపిల్లల ఫొటోస్ అంటిస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నారు బాబు. ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే బాగి మనసు మళ్ళీ మారకుండా అన్నా ఉంటుంది. అవును మిస్సబ్బా, నువ్వు రోజు ఇలాంటి పిల్లల ఫోటోలు చూస్తూ ఉంటే నీకు కూడా అలా అందమైన పిల్లలే పడతారు. అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎందుకు? నాకు మా అక్క కావాలి. ఏమండి అక్క ఫోటో తెచ్చిపెట్టండి. మంచి మాట చెప్పావు తల్లి. నీకు అక్కే పుడుతుంది. అల్లుడు గారు, అరుంధతి ఫోటో ఇక్కడికి తెచ్చి పెట్టించండి. వద్దు మావయ్య, పిల్లలు చూస్తే బాధపడతారు. ఏం కాదు సార్, అరుంధతి మేడం మళ్ళీ పుడతారని తెలిస్తే పిల్లలు ఎంతో సంతోషిస్తారు సార్. అవునండి, ప్లీజ్ అక్క ఫోటో పెట్టుకుందాం. ఇదిగోండి. అమ్మ బాగి, పొద్దున్నే లేవంగానే పడుకునే ముందు అక్క ఫోటో చూస్తూ పడుకోమ్మా. సార్, అరుంధతి మేడం ఈ ఇంట్లో పుట్టక ఇంకెక్కడ పుడుతుంది? ఖచ్చితంగా మేడం గారు ఈ ఇంటికే వస్తారు. సరే బాబు గారు, నేను ఇంకా బయలుదేరుతాను. 5వ నెల వచ్చాక అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్తాను. ఎందుకు మావయ్య? ఎందుకంటారేంటి బాబు, అమ్మాయికి సీమంతం చేయాలి. ప్రసవం అయ్యే వరకు దగ్గరుండి కంటికి రెప్పలా చూసుకోవాలి. అదేంటి నాన్న, మేం నిన్ను చూసుకోవాలి కానీ మీరు నన్ను చూసుకోవడం ఏంటి? లేదమ్మా, కన్న తండ్రిగా